హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శోభా స్మాల్ వరల్డ్. ఈరోజు వచ్చి మిక్సీలో మనం వెన్నను ఎంత ఈజీగా తీసుకోవచ్చు అదైతే ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది వచ్చేసి పెరుగు మీద మేగడండి. ఒక 4-5 డేస్ అయితే ఇంకా అట్లాగే స్టోర్ చేసి పెట్టేసాము. ఇప్పుడు దాన్ని అయితే మిక్సీ జార్లోకి అయితే వేసేస్తున్నాను. తర్వాత అయితే దాన్ని మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. మిక్సీ పట్టిన తర్వాత ఎలా ఉంటుందంటే బాగా క్రీమీగా ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైనా సరే కూల్గా ఉన్నప్పుడే మిక్సీ పట్టేసుకోవాలండి. కూలింగ్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, తీసిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అలా కూల్ అంతా పోయేంత వరకు అట్లే ఉంచకుండా ఇందాక చూపించాను కదా, అట్లా క్రీమీ లాగా వస్తుంది. తర్వాత మళ్ళీ మనమైతే ఇలా మిక్సీ పట్టేసుకుంటే చక్కగా వెన్న అయితే ఫామ్ అయిపోతుంది. మొత్తం చూడండి, వెన్న అంతా వచ్చి సపరేట్ అయిపోతుంది. అలాగే మనం వాటర్ పోసాం కదా, అదంతా మజ్జిగ అంతా సపరేట్గా ఉంది. సో ఇప్పుడైతే వెన్న అయితే తీసేసి వేరే బౌల్లోకి అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు అయితే మంచిగా నీళ్లు పోసి కడిగేసేసుకోండి. ఏదైనా స్మెల్ అనేది ఉంటే లేకుండా చక్కగా ఉంటుంది. ఇప్పుడైతే మనం 2-3 సార్లు కడిగి పెట్టుకున్న వెన్ననైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే నేనే కాసుకోవచ్చు. వీడియోని లైక్ చేయండి, ఛానల్